వర్కర్స్ వేతనాలు తక్షణమే చెల్లించాలి. ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, హాస్టల్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ముందు IFTU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి డి బ్రహ్మానందం, భారత కార్మిక సంఘాల సమైక్య IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలోని ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్, కుక్, కామెటీ, నైట్ వాచ్మెన్, స్లీపర్ అండ్ స్కావెంజర్ అవుట్సోర్సింగ్ వర్కర్స్కు రాష్ట్ర ప్రభుత్వం గత 7 నెలలుగా వేతనాలు చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల బడ్జెట్ రిలీజ్ చేయడం లేదు. 3 నెలలు, 4 నెలలకు ఒకసారి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ 3 నెలలకు, 4 నెలలకు బడ్జెట్ వస్తే సంబంధిత శాఖ విభాగంలో బిల్లులను సకాలంలో ఆర్థరైజేషన్ ఇంకా రాలేదని బిల్లులు పెట్టడం లేదు. ఒకవేళ బిల్లులను పెడితే ట్రెజరీలోనే నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ట్రెజరీ నుంచి ఈ కుబేర్, గౌడ్ ప్రోలు, బ్రీజింగ్ అంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలల తరబడి వేతనాలు లేక దళిత అభివృద్ధి శాఖ హాస్టల్లో పనిచేసే వర్కర్స్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నారు. అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ వర్కర్స్ పరిస్థితి ఏమిటో సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని, నిత్యం ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు అనేక రకాల ఖర్చులతో సతమతం అవుతుంటారని పాల బిల్లు, డిష్ బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె, కిరాణం, సరుకులు, పిల్లల స్కూల్ ఫీజులు, ప్రయాణ ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు ఇట్లా నానా రకాల ఖర్చులతోని ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్లోనే పనిచేసే వర్కర్స్కి 7 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని, అలాగే వర్కర్స్కి ప్రతి నెల 10వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమైక్య IFTU డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి అరుణ, అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర కోశాధికారి వి మల్లన్న, వెంకటేష్, సంపత్, వినీత్, రాజన్న, సదానందం, ప్రశాంత్, రాజేశ్వరి, టి సునీత, లక్ష్మి, అనసూయ, హేమ, ప్రమీల, అనిత, లత, రాజేశ్వరి, తోకల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని దళిత అభివృద్ధి శాఖ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేసే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఈ ప్రభుత్వం గత 7 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. గతంలో కనీసం 3 నెలలకు ఒకసారైనా బడ్జెట్ వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 6 నెలలుగా బడ్జెట్ రానటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బడ్జెట్ వస్తే సంబంధిత అధికారులు ఆథరైజేషన్ రాలేదని పెండింగ్లో పెడుతున్నారు. ఆథరైజేషన్ వస్తే బిల్లులు ట్రెజరీకి పంపిస్తే ట్రెజరీలోనే నెలల తరబడి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ట్రెజరీ నుంచి ఎట్టకేకలకు బిల్లులు బయటికి వెళ్తే గౌట్ అప్రోల్ అంటున్నారు, ఫ్రీజింగ్ అంటున్నారు, రకరకాల పేర్లతో ఇవాళ ఈ కుబేర్ అంటున్నారు. రకరకాల పేర్లతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత అభివృద్ధి శాఖ హాస్టల్లో పనిచేసే వర్కర్స్ని ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఇవాళ అతి తక్కువ వేతనాలతోని పనిచేసే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్కు 7 నెలలుగా వేతనాలు రాకపోతే ఏమి దీన్ని బ్రతకాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నిత్యము ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పాల బిల్లు, డిష్ బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు, అట్లాగే ఇవాళ హాస్పిటల్ ఖర్చులు, నానా రకాలుగా ఇవాళ ఈ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆర్థికంగా చాలా నష్టాలు అనుభవిస్తున్నటువంటి ఈ కార్మికులకు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ దళిత అభివృద్ధి శాఖలో పనిచేసే పోస్ట్ మెట్రిక్ వర్కర్స్కు కనీసం ఇవాళ జీవో నెంబర్ 60 ప్రకారంగా జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ESI లేదు, PF లేదు, సరైన టైంకు వేతనాలు లేవు. అత్యంత దుర్మార్గంగా ఇవాళ ఈ కార్మికులతోని ఈ రాష్ట్ర ప్రభుత్వము శ్రమ చేయించుకుంటా ఉన్నది. కనుక ఇప్పటికైనా ఈ వర్కర్స్కి అందరికీ ప్రతి నెల 10వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమైక్య డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్కు ESI, PF, అదేవిధంగా జీవో నెంబర్ 60 ప్రకారంగా PRCని కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. IFTU జిందాబాద్, జిందాబాద్, IFTU జిందాబాద్. చెల్లించాలి ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ వేతనాలను. దళిత అభివృద్ధి శాఖ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ వేతనాలను IFTU పెండింగ్ లో ఉన్న 7 నెలల వేతనాలను చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న దళిత అభివృద్ధి శాఖ హాస్టల్స్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ వేతనాలను IFTU జిందాబాద్, జిందాబాద్, IFTU జిందాబాద్.